అమ్మా అనసూయమ్మ, మీరు వేసుకునే బట్టలు ఆడవాళ్ళకే అసలుకి అసహ్యంగా ఉందమ్మా చూస్తుంటేనా. మరి మీకు ఎట్టుందో తెలియదు కానీ అట్టాటి మగవాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత మామూలుగా చీర కట్టుకొని బయట వేసుకొని పోతేనే చూసి గేలి చేసే కావాల్సింది అంతే ఉండరు. గేలి కూడా కాదు, అదొక విధంగా మాట్లాడతారు. నువ్వు సగం సగం గుడ్డలు వేసుకుంటివి, ఎంతమంది ఎన్ని అనుకుంటారు. అది నీ గురించి కూడా అనలేదు కదా శివాజీ గారు. ఆయన మామూలుగా అమ్మ స్టేజీ ఎక్కేటప్పుడు బాగా వచ్చినాక చీర కట్టుకోరమ్మా, తప్పే ఉందమ్మా. దాన్ని నీకు తప్పు అయితే నువ్వు గమ్ముగా ఉండు. ఇప్పుడు ఇంతమంది నాళ్ళల్లో నాన్నతాడు, ఇది బాగుంది నీక? ఆయన వాళ్ళు బిడ్డగా చెప్పినట్టు చెప్పిండు, అదే తప్పేముంది. నిన్ను అసలు అనిండా నీ జోలికి వచ్చిండు ఆయన, రాలేదు కదా. అట్టేటప్పుడు ఎందుకు నువ్వు ఇవన్నీ బయట పెట్టుకొని నలుగురు చేతన నాన్నకు మాట్లాడిపించుకోవటం అవసరం నీక? వాడికి ఏమంటే డబ్బు ఎక్కువైపోయి వాళ్ళకి వాడి దేవుళ్ళని తిడతా మా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు కూడా అన్వేషిగాడ. వాడికి ఏం తెలుసాడు? ఏ రోజన్నా పురాణాలు చదివిండా, భగవద్గీత చదివిండా, ఇంకా దేవుడి గురించి ఏమన్నా వాడు మాట్లాడండి. అంతా విదేశాలలో తిరిగి విదేశాల వాళ్ళ సంకనాకి వచ్చిండు కానీ వాడా అదే కల్చర్ అనుకుంటాడు సరిపోద్ది. అందరూ గుడ్లు ఎడుచుకొని చూడకమంటారు. వాళ్ళ కూతుర్ని, వాళ్ళ పెళ్ళాన్ని, వాళ్ళ అమ్మని అందరిని ఓడి తీసుకొని తిరగమన్నాం. అందరికి చెప్తాడు ఏంటాడు? దొంగ మొహముడు, పీతి మొహముడు.